డిఎస్సి షెడ్యూల్కి సంబంధించి ఎక్స్టెండ్ చేయమని నిరుద్యోగులు కోరుతున్నారు, డిఎస్సి ఆస్పిరెంట్స్. సో మరి బల్మూరు వెంకట్ ఏ హోదాలో అసలు డేట్లు మార్చే ప్రసక్తి లేదని చెప్పి నిన్న ఆన్ రికార్డ్ మాట్లాడుతున్న సందర్భం అదే కదా నేను అనేది. వాడు వానికి ఏం పని బోర్డుతోని, ఆయన ఎందుకు మాట్లాడిస్తుండ్రు, ఆయన పైన మీరు యాక్షన్ తీసుకోవాలి. ఇవాళ ఒక బయట వ్యక్తి వచ్చి కమిషన్ గురించి మాట్లాడుతుందంటే ఆయన స్పోక్స్ పర్సన్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసరా, టీఎస్పీఎస్. మహేందర్ రెడ్డి వీళ్ళు ముగ్గురు చేసిన డేట్ ఎట్లా పెట్టిండో వీళ్ళ మధ్య ఉన్న సాన్నిధ్యం ఏంటనేది ఖచ్చితంగా పోలీస్ కమిషనర్ కమిటీ చేసి ఎంక్వైరీ చేయాలి, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు గత ప్రభుత్వంలో వేసినటువంటి నోటిఫికేషన్లకు 30,000 ఉద్యోగాలకు వీళ్ళు కేవలం ఎల్బిసిడీలో ఇచ్చింది నియామక పత్రాలే, వీళ్ళకి నోటిఫికేషన్లు ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. కానీ అవి కూడా క్లెయిమ్ చేసుకుంటున్నారు కదా అన్న. నేను దాని మీద ఆన్సర్ మీకు ఫస్ట్ అడిగింది ఎందుకు చెప్తలే అంటే, మనం ఒట్టి ఫోకస్ దీని మీదనే పెడతాం. అదో చరిత్ర సరే, అది ఏమన్నా కానీ ఇది చాలా చాలా సీరియస్ ఇష్యూ అన్న. కమిషన్ అటానమస్ బాడీ, అటానమస్ పవర్స్, డైరెక్షన్స్ ఇచ్చే పవర్ చీఫ్ మినిస్టర్ కూడా ఉండదు. ఏమైనా నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలి. అవును, గవర్నర్. ఇప్పుడు మీరు అన్న 30,000 పోస్ట్ అదే వాళ్ళన్నిటికంటే డేంజర్ అన్న. ఇప్పుడు వాళ్ళందరి బతుకులు తారుమారు చేసే ఇది ఉన్నది ఇది. కాబట్టి వీళ్ళు అంత ఇంట్రెస్ట్ పడుతున్నారంటే ఈ క్వశ్చన్ పేపర్ లీకేజ్ మీడియేటర్స్ నాకు తెలిసి ఇప్పుడు ఫోన్ మాట్లాడిన బల్మూరు వెంకట్, అశోక్ ఏమైనా సంబంధాలు ఉన్నాయని డౌట్ వస్తుంది. ఒక కోచింగ్ సెంటర్ ఎట్లా పెడతారన్న, కోచింగ్ సెంటర్ అంతా ఎట్లా పెడతారు అన్న. చదువుకున్న వాళ్ళు నౌకర్లు వస్తాయని వినిపిద్దామన్నా. ఎలక్షన్స్ నిలబెట్టిన కూడా వీళ్ళే అని ఆయన అదేందా. కాబట్టి ఇవాళ చాలా సీరియస్ ఇష్యూ తెలంగాణలో మహేందర్ రెడ్డి ఇష్యూ. మనకు అన్ని చర్చల కంటే ఇష్యూ 30 లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళు ఈ బోర్డు పైన ఆశ పెట్టుకొని ₹5 అన్నం తినుకుంటా, ₹5 కూడా లేనో రామకృష్ణ మఠంలో ఉచిత భోజనం తినుకుంటా, రూమ్కు 10 మంది వండుకుంటా ఈరోజు ప్రిపేర్ అవుతూ ఉండరు. వాళ్ళ బతుకులను ఆడుకుంటారు అనే వీళ్ళు, మనుషులాగా ఆడదులు అన్న వీళ్ళు. వాళ్ళ కార్యకర్తలు చేస్తారు, మీరు పోలింగ్ ఏజెంట్లను చేస్తారు, కౌంటింగ్ ఏజెంట్లను చేస్తారు, కార్యకర్తలు లెక్క వాడుకుంటారు. వాళ్ళను మీరు బస్సు యాత్ర చేపిస్తారు, ఊళ్ళో తిప్పుతారు. నువ్వు వాళ్ళ అమ్మ నాయన కాళ్ళు మొక్కిందో మొక్కలేదో కానీ ఓటర్ల కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓటేపించి వాళ్ళ రుణం తీసుకోవద్దా అని వాళ్ళు ఏమైనా క్వశ్చన్ పేపర్ అడిగిందా? 1:100 అడిగింది. గ్రూప్ 2లో 2,000, గ్రూప్ 3లో 3,000 పెంచమన్నారు. గురుకులం పోస్ట్ డౌన్ మెరిట్కి వెళ్ళి చేయమన్నారు. 3,000 పేరు తిరిగి మెగా డిఎస్ మీరు మేనిఫెస్టో పేజ్ నెంబర్ 33లో పెట్టినది అమలు చేయమన్నారు. కాబట్టి మీరు చిన్నవి కూడా టెట్ నార్మలైజేషన్ చేయమన్నారు. 46 జీవో రద్దు చేయమన్నారు. ఇవన్నీ మీరు ఇచ్చినాయి కదన్నా, అవి చేయమంటున్నాం కదా. అవి చెప్తే రుణం తీసుకోమంటున్నారు కానీ వాళ్ళు వేరే అడుగుతారు కదా. పైగా మీరు దొంగలను కమిషన్లో పెట్టి డేట్లు ఎవరైతే బాగుంటుందని చెప్పేసి మీరు బహిరంగ డేట్లు పెట్టి అడిగి తీసుకుంటున్నారంటే, కాబట్టి ట్రాన్స్పరెంట్గా లేదు. ఫస్ట్ మహేందర్ రెడ్డి ఇమీడియట్గా, చాలా సీరియస్ ఇష్యూ ఇది, చాలా సీరియస్ ఇష్యూ. మనతో రేపు విద్యార్థులు, నేను వేరే పోరాటం కాదు ఈరోజు మనం చేయాల్సిన పోరాటం అంటే గతంలో పేపర్ లీక్ చేసిన వాళ్ళు మొత్తంని అందరిపైన ఆ బోర్డులోకి వెళ్ళి తీసేయాలి. జనార్దన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు మహేందర్ రెడ్డిని వెంటనే తొలగించాలి. వీళ్ళిద్దరు ఏ హోదాలో డేట్లు ఇచ్చిండ్రు, ఏ హోదాలో వీళ్ళతో చర్చలు జరిపిందనే దానిపైన కూడా ఖచ్చితంగా సమగ్ర విచారణ జరగాలి. పేపర్ ఏమైనా లీక్ అయిందా ఏందని చెప్పాలి. ఈరోజు ఏది గ్రూప్ 1 ఎక్కడెక్కడ పోయింది ఏంటంటే మొత్తం కంప్లీట్ ఎంక్వైరీ చేయడానికి కమిటీ వేయాలి. పోలీసు ఇప్పుడున్న సిపితోనే, హైదరాబాద్ సిపితోనే ఎంక్వైరీ, ఒక సిట్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉందిగా చేపియాలని చెప్పి నేను డిమాండ్ అన్నా. 8 నెలల రేవంత్ రెడ్డి పరిపాలనకు మీద జడ్సన్ అభిప్రాయం ఏంటి? టీజీపీఎస్సీ పెద్ద ఎగ్జాంపుల్. రోడ్ ఎక్కిన టీజీపీఎస్సీ, రోడ్ ఎక్కించిన టీజీపీఎస్సీ. నేను ఏ క్వశ్చన్ అడిగినా నేను దాని చుట్టే తిప్పుతా. టీజీపీఎస్సీ కనబడ, అదే పెద్ద ఉదాహరణ. రోడ్డుకు వచ్చేసింది కదా అదేందా. కాబట్టి ఈరోజు విద్యార్థుల నజర్లో పడిపోయిండు రేవంత్ రెడ్డి అని. ఈ 8 మంత్స్లో ఫెయిల్ అయిపోయినావు అని పడ్డది. 8 మంత్స్లో నువ్వు అన్న మాట నిలబెట్టుకోపోయినావు. 3 నెలలల్లో 100 రోజులల్లో మెగా డిఎస్సీ వేస్తా అని మేనిఫెస్టో పేజీ నెంబర్ 32, 34 మాట ఇచ్చి తప్పిండు. ఈరోజు మాట పైన నిలబడడు, ప్రజలకు అందుబాటులో ఉండడు. విద్యార్థులు ఇదే గ్రూప్ 1 వీళ్ళందరూ కలిసి కలుద్దామని ఎన్నిసార్లు ప్రగతి మన ఇది ప్రజాభవన్కు పోయినా ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి అందుబాటులో ఉండడు. ఫస్ట్లో ముఖ్యమంత్రి తీసుకున్నాడు, తర్వాత మంత్రులు తీసుకున్నారు.
తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ తీసుకుని ఇప్పుడు చపరాతి తీసుకుంటాను అన్న ప్రజాభవన్లో. సోమవారం శుక్రవారం పోయి ప్రజాభవన్కి పోయి చపరాతిలను కలవడానికి. కంచె తొలగించిండు అని అంటే ఇంట్లోనే ఉంటాడు కావచ్చు, ఎప్పుడైనా డోర్ ఓపెన్ ఉంటుందని మేము అనుకున్నాం. కానీ కంచె తొలగించింది లేనప్పుడు కంచె ఎందుకు అని చెప్పి కంచె తొలగించిందని ఇప్పుడు అర్థమవుతుంది. ఈరోజు ప్రజానాయకుడు ప్రజాభవన్లో ఉండాలి కానీ ప్రైవేట్ బంగ్లాలు ఎట్లుంటావు, నువ్వు ప్రైవేట్ దవాఖానలు ఎట్లా ఓపెన్ చేస్తావు? 8 రోజులు ఇలా గాంధీ దవాఖానకు ఒక్కసారి పోలే, ఉస్మానియాకి ఒక్కసారి పోలే, బసవతారంకు పోతావు, పోడు తప్పంటలేను. వరంగల్ పోయి ప్రైవేట్ దవాఖాన ఓపెనింగ్కి పోతావు, అక్కడ ఏది ఎలకలు తెచ్చిన దవాఖానకు పోవు, కరెంటు పోయిన దవాఖానకు పోవు, గరీబోల దవాఖానకు పోవు. కాబట్టి అన్న ఏదేమైనప్పటికీ నేను ఈ 34 సంవత్సరాల నా రాజకీయ పొలిటికల్ కెరియర్లో ది మోస్ట్ వర్స్ట్ చీఫ్ మినిస్టర్ నేను చూసిన. ఏది కూడా ట్రాన్స్పరెంట్గా లేదు, ఏది కూడా కరెక్ట్గా లేదు, ఏది కూడా నిజాయితీతో లేదు. కాబట్టి